హాయ్! నమస్తే. భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు వీడియోలో మా జీడి పిక్కలో పంట మొదలయింది. ఇంకా సీజనొచ్చింది. ఇంకా మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల వరకు ఉంటది. ఇదంతా చిన్న చిన్న పిందెలు. పువ్వు, మొగ్గ దశలో ఉంది. పలాస జీడిపప్పు కోసము మీ అందరికి తెలిసిన విషయమే. చెప్పవసరం లేదు. టేస్ట్‌లో నంబర్ 1 అండి. క్వాలిటీలో నంబర్ 1. మా పప్పు రేట్ ఎక్కువగా ఉంటది. మా జీడి పిక్క రేట్ కూడా ఎక్కువగా ఉంటది. చూడండి ఈ చెట్టు అయితే ఎంత బాగా కాసిందో. అంతా చిన్న చిన్న పిందెలు గుత్తు గుత్తులు దిగాయి. ఇంకా ఫస్ట్ వచ్చే పంట అయితే ఉండదు. చిలకలు, నెమళ్ళు తినేస్తాయి పక్షులు. ఈ దశలో అయితే తినవండి. చూడండి ఇలాగా ఈ పిక్కలు, ఈ మురిగిపోయి అంటాం. అన్నీ పంటంతా చేతికొచ్చేదు. కొన్ని పిక్కలు ఇలాగా నేత పిక్కలప్పుడే నల్లగా మాడిపోతాయి. అవి మురిగిపోయేవి అంటాము. పొల్లు పిక్కలయి. పువ్వులో కూడా పొల్లుంటది. ముల్లు పువ్వు కొంతుంటది. పొల్లు పువ్వు కొంతుంటది. పువ్వు వచ్చేదంతా దిగదండి. ఈ పిక్కలైతే ముందుగా వచ్చేయి కదా! ఇవైతే ఏవుంచవు. ఈ గుడ్డు కట్టాక కొద్దిగా పిక్కలు ముదిరి గుడ్డు తయారయిందంటే ఇంకా పక్షులు తినేస్తాయి. ఫస్ట్ పంటయితే మా చేతికి రాదు. ఇంకా పక్షులకి ఎవరు ఆహారం పెడతారు? అంతా ప్రకృతి ధర్మమండి. దేని పని అవే చెయ్యాలి. గుత్తు గుత్తులు కాశాయి. ఇంకా పంటయితే తిరగలేదు ఈ చెట్టుకి. ఇంకా పువ్వు దశలోనే ఉంది. భోజనం టైం అయింది. తోటలో పనులవుతున్నాయి. మా పక్కనే ఒక షాప్ ఓపెన్ చేశారు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు తెచ్చిచ్చారు. తోటల పేరు చెప్తే అర్థమైపోద్ది. అక్కడికి తెచ్చి వాళ్ళు ఫుడ్ అందిస్తారు. ఫుడ్ బావుంది. మా అన్నయ్య తింటున్నారు. మేము అందరం కలిసే ఉంటామండి. వాళ్ళు, వీళ్ళు అని ఉండదు. ఇంకా మేమైతే వరుస పెట్టి మేము పిలుసుకుంటాము. అన్నయ్య అన్నోళ్ళకి అన్నయ్య, చిన్నాన్న అన్నోళ్ళకి చిన్నాన్న. మర్యాదిచ్చే పిలుసుకుంటామండి ఇక్కడ వరుసలతో. బావుందనేసి అంటున్నారు. ఇంకా తినాలి. తింటే కదా పని చేస్తారు. ఇదంతా పువ్వు, మొగ్గ దిశలో ఉందండి. కొన్ని కొన్ని కొమ్మలకి చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయ్యాయి. కొన్నయితే అలాగా మొగ్గ పువ్వుతోనే కనిపిస్తుంది. ఇవి ఇంకా ఉంది. ఇంకా ఈ 20 డేస్‌లో మొత్తము పిక్క దిగుతది. ఇంకా కొన్ని మందుల పనులంక అయ్యాయి. మందులు కొట్టడం ఇంక అయిందండి. ఇంకా భోజనం అయింది కదా! భోజనం చేసి ఒక గంట రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాతనే మళ్ళీ పని మొదలవుతది 2 గంటల నుండి. ఇంకా చెట్టు కింద ఉండే పొదలన్నీ తీసుకుంటారు. ఇవి వర్షాకాలంలో ఒకసారి చేస్తాము. అయినా సరే మళ్ళీ పొదలు పుట్టిపోతాయి వర్షాలకి. ఈ రెడ్డకైతే ఈ పిక్కలు కొద్దిగా దిగాయి. ఈ రెడ్డకొక్కటే. ఆ చెట్టంతా ఏం దిగలేదు. కొన్ని కొన్ని చెట్లయితే బాగానే ఉన్నాయి పువ్వుతో. ఇది పబ్బు పువ్వు. పబ్బు అంటే చిగురు. మేము దానికి పబ్బు అంటాము. పబ్బులు, చిగురు. పువ్వు స్టార్ట్ అయింది. ఇలాంటి పొదలని తీసుకుంటాము. దీన్ని బలుసు చెట్టు అంటాము. దీని మధ్యలో పిక్కలో పళ్ళు రాలాయంటే ఇంకా తీయడం కష్టమవుతాయి. గుచ్చుకుపోతాయి. నొప్పుగా ఉండదు కదా! ఆ రోజంతా పని చేయడం కష్టంగా ఉంటదనేసి అలాంటి పొదలన్నీ తీసుకుంటాము. ఈ రెడ్లకి గుజ్జులు పెట్టుకుంటున్నాము. దీనికి సపోర్ట్ పెడతాము. దానికి గుజ్జులు పెట్టడం అంటాము. ఆ సపోర్ట్ పెట్టాలంటే కిందకి ఉంది కదా! అప్పుడు ఆళ్ళ భుజం సహాయంతో అలాగా సపోర్ట్ ఇస్తున్నారు కర్రని. ఆవిడ కింద నుండి చక్కగా చెట్లు తిరుక్కోవడానికి బావుంటాయి. పిక్కలు పడతాయి కదా పళ్ళు. తిరగడానికి బావుంటాయి. ఆ కిందన ఆకుల్లో వర్షం వస్తే పాములు పుట్టే అవకాశం ఉంటది. మళ్ళీ పొదలు కొన్ని ఉంటాయి. ఇబ్బందవుతదనేసి అన్నీ పైకెత్తి అలాగా సపోర్ట్ ఇచ్చుకుంటూ కింద నుండి పని స్టార్ట్ చేస్తారు. నీట్‌గా ఇలాగ తవ్వుకుంటారండి. ఈ విధంగా చిన్న చిన్న పారలతో. తోట పనులు అలాగే ఉంటాయి. చూడండి ఈ పక్షులు తినేసి పడేసాయి. ముందొచ్చే పిక్కలన్నీ ఇలాగే ఉంటాయి. ఎంత నీట్‌గా కట్ చేసుకున్నాయో చూడండి.
చాలా బాగా కట్ చేసి తినేసాయి. ఇంకా దీనికి కూడా కొన్ని నేత పిక్కలొస్తున్నాయి. పువ్వులో ఉంది. అన్ని తోటలు అలాగే కనిపిస్తున్నాయి. తోటలన్నీ ఒకేసారి సీజన్ మొదలవుతది. అది నెక్స్ట్ మంతు అంటే మూడో నెల 20 ఇలాగ అయిపోద్దనుకుంటాను. ఇవి సెంటిమల్లె అనేసి కొన్ని వీడియోలో చూసాను. మిద్దె తోటలో పెట్టుకుంటున్నారు డాబాల పైన. ఇందులో సింగిల్ రెక్కుంది, ముద్ద పువ్వు ఉంది. ఇవైతే మేము ఏరుతో సహా తీసేస్తాము. లేదంటే అడవిలా తయారైపోతది. స్మెల్ అయితే బానే ఉంటది. ఇవి ఏరు ద్వారా ఎక్కువ మొక్కలు పుడతాయి. ఇలాంటివి ఉంచితే ఇంక మరి తోటలు మరి బలవంత అవి లాగేస్తాయి. ఇంకా ఈ చెట్టయితే పంకటిల్లింది. పంకటిల్లడం అనేసంటే ఆహ్, ఆ పువ్వు ముదిరి ఆ నేత పిక్క స్టార్ట్ అవుతది. దాన్ని పంకటిల్లడము అంటాం. ఇప్పుడు తోటలు చూస్తే అందంగా కనిపిస్తాయి పువ్వులతో. ఈ జీడి చెట్లన్నీను. పువ్వులు నిండుగానే యేసుంది. అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని చెట్లకి చిగురు స్టార్ట్ అయింది. ఆళ్ళు తవ్వి తీసేవన్నీ మేము ఇలాంటి కర్ర సహాయంతో బయటనేసుకుంటాము. నీట్‌గా చెట్ల కిందయితే నీట్‌గా చేసుకుంటాం. మళ్ళీ జీడిపళ్ళు పడితే ఇబ్బందుంటాయి. ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇంకా తొందరగా ఏరాలంటే ఇబ్బందిగా ఉంటాయి. నెమ్మదిగా ఏరడానికి అవ్వదండి. పిక్కల టైంలో జీడి పిక్కలు మొదలైనయి పళ్ళనేసంటే ఇంకా రాలేయని అంత ఫాస్ట్‌గా ఏరి తీయాలి. లేదంటే టైం అయిపోద్ది. నేను ఆ వీడియోలు పెడతానులెండి చూద్దురు. అన్ని వీడియోలు మీకు నేను పెడతాను. పిక్కలు ఎలా ఏరుతామో, పిక్కలు ఏం చేస్తామో, జీడిపళ్ళు ఏం చేస్తామో, పిక్కలు ఏం చేస్తామో అన్నీ చెప్తానండి ఒక్కొక్క వీడియోలో. ఇంకా అన్నీ మేము ఓపెన్ ప్లేస్‌లో యేసుకుంటాం. నెమలి ఎంట్రుకండి. నెమలిక. ఇవి కళ్ళుతో కూడా ఉంటాయి. అవి ఉంచుకుంటారు. ఇలాంటివైతే వదిలేస్తారు. వర్షాకాలం ఎక్కువ నెమలెంట్రుకలు దొరుకుతది. మళ్ళీ ఇప్పుడు నిండుగా వచ్చేసున్నాయి. నెమలి కళ్ళు. నెమళ్ళకి కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. ఎక్కువ వర్షాకాలం కనిపిస్తాయి. దీన్ని రాప అంటాము. ఈ కర్ర పేరు రాప. ఈ విధంగా ఉంది కదా! ఇది రాప అంటారు. పంగళకర్ర అంటారు. ఇంకా టీ టైమ్ అయింది. టీ టైము అరగంట రెస్ట్‌లో ఉంటారు. ఉదయము 10:30, 11 లోపల తాగుతారు. సాయంత్రం 3:30, 4 టైంలో తీసేసి వాళ్ళకిచ్చేయాలి. అది తాగితే మళ్ళీ వాళ్ళకి చురుకుదనం వస్తది. ఒంట్లో నజ్జు ఏముండదు. అలవాట పనులు చేసేటప్పుడు వాళ్ళు డిగెస్ట్ ఇలాంటివి తాగుతారు. పాలు టీ అలవాటున్నోళ్ళు అది తాగుతారు. వీళ్ళైతే పాలు, టీ తాగరు. వాళ్ళకి ఆవులుంటాయి కదా! ఆళ్ళ ఇంట్లోనే తాగేసొస్తారు. ఇక్కడైతే ఈ డికాషన్ పెట్టమంటారు. ప్యాకెట్ పాలు ఎక్కువ వాడరిక్కడ. ప్యాకెట్ పాల్లో కల్తీ అనే సంగతి తెలుసు కదా! అందుకోసం వాళ్ళు డికాషనే తాగుతారు. అల్లం వేసి డికాషన్ పెట్టేసిన. తియ్యగా ఉండాలి. స్వీట్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి. అందుకోసం పంచదార కొద్దిగా ఎక్కువేసుకోవాలి. ఇంకా పని అయింది కదా! ఇంకా టీ తాగడానికొస్తున్నారు. ఒక అరగంట రెస్ట్ చేసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరూ కూర్చుంటారు. తాగినోళ్ళు కొంతమంది ఉంటారు. కొందరు తాగుతారు. కొందరు తాగరు. కొందరి అలవాట్లు కొన్నిలాగుంటాయి. వాళ్ళిష్టం అది. కొందరికైతే ఉండాలి. అది లేకపోతే పని చేయలేరు. నేనైతే అలా రాళ్ళు పెట్టుకున్నాను. 3 రాళ్ళు పెట్టేసి ఆ కొండ కర్రలతోని ఈ డికాషన్ చేసేసాను. ఒక తోట కాదు కదా! ఏ తోటలో పనైతే ఆ తోటలో ఇలాగే మేము తీసేసి వాళ్ళకిస్తాము. బ్లాక్ టీ. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి ఎళ్ళాలి. టైం అవుతుంది. ఇంకా డ్యూటీ కూడా అయిపోయింది. ఇంకా రేపుంది పని. కొన్ని మందుల పండ్లంకున్నాయి. మందులంకా అన్నీ కొట్టారు తోటల్లో. జీడి, మామిడి, కొబ్బరికి. అన్నీ ఆర్గానిక్‌గా పండించాలంటే అవ్వదండి రైతుకి. ఎందుకంటే ఇవి ఎకరాల మీద ఉంటాయి. ఇవి ఆర్గానిక్‌గా పండించాలంటే అవ్వదు.
ఇంకా మందుల పనులు అయిపోయి తోట పనులు ఇంక అవుతున్నాయి. తెగులు పట్టిందంటే మళ్ళీ కొట్టించాలండి. మబ్బుగా ఉంటే దోమ పుడతది. అప్పుడు మళ్ళీ మందుల పనుంటది. ఈ వర్షం ఏది పడితే మళ్ళీ కొట్టించాలి. ఏదైనా రైతుకి కష్టమేనండి పంట చేతికొచ్చే వరకి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.